మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ వందనాలు. ఈ దినమందు పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుడు మనతో కొన్ని మాటలు మాట్లాడుతున్నాడు. ఏంటవి అంటే, ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంటలో వెళ్ళిరి. అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుండగా వారు ఆయన ఎద్దుకు వచ్చి, ప్రభువా, నశించిపోతున్నాము, మమ్మను రక్షింపమని చెప్పి ఆయనతో లేపిరి. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. ఆ మనుషులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రము లోబడుచున్నావని చెప్పుకునేది. ఇక్కడ మనకు ఒక సంఘటన చెప్తున్నాడు దేవుడు. సంఘటన ఉంది. ఏంటిదంటే, శిష్యులందరూ దోణి ఎక్కి దేవునితో కలిసి ఒక ప్రాంతానికి వెళ్తున్నారు. ఆ సమయంలో నదిలో ఒక తుఫాను లేచింది. గాలి అలానే అలలు బాగా విస్తారంగా ఉన్నాయి. అందుకు ఆ దోణి అటు ఇటు ఊగుతూ తిరుగులాడుచూ ఉంది. ఆ సమయంలో శిష్యులు లోపల ఉన్న యేసును పిలిచి, మేము చచ్చిపోతున్నాం, నీవు ప్రశాంతంగా నిద్రపోచున్నావా అని అన్నారు. అందుకు దేవుడు, అల్ప విశ్వాసులారా, ఏమన్నాడంటే, అల్ప విశ్వాసులారా, ఎందురా భయపడుతున్నారు? నేను మీ అంటే ఉన్నాగా, సర్వాధికారి అయిన దేవుణ్ణి నేను మీతోనే ఉన్నా కదా, ఎందుకు భయపడుతున్నారంటే, మన జీవితంలో కూడా అంతే. సర్వశక్తి గల దేవుడు, సర్వజ్ఞుడు, సర్వ సృష్టికర్త మన పక్షంగా మనం ఎందుకు భయపడాలి? మన తల్లిదండ్రులు చూసి భయపడాలి, దేవుని చూసి భయపడాలి. కానీ మనం ఏం చేస్తామంటే, వారికి భయపడం, తల్లిదండ్రులకు అసలు భయపడం, దేవునికి మనకు అసలు దేవుడు ఎవరు కూడా తెలియనట్లు ప్రవర్తిస్తాం. కానీ మనం ఎవరికి భయపడతామో తెలుసా? మన స్నేహితులను చూసి భయపడతాము, అధికారులను చూసి భయపడతాము, మనకు వచ్చే సమస్యల గురించి భయపడతాం, అప్పుల గురించి భయపడతాం. వీటన్నిటి గురించి దేవుడు భయపడొద్దు అంటున్నాడు. నిన్ను భయపడితే ఏమవుతుందో తెలుసా? అల్పవిశ్వాసి అవుతావు. అల్పవిశ్వాసి అంటే దేవునితోనే ఉంటాడు, దేవుని వాక్యం వింటాడు, దేవుని వాక్యం చదువుతాడు, దేవుని వాక్యం పాటిస్తాడు. కానీ ఒక సంఘటన జరిగిందంటే ఆ సంఘటన నిమిత్తమై తను ఏమవుతాడంటే దేవుని మీద ఆధారపడకుండా, దేవా, నా పని అయిపోయింది, నేను చనిపోతున్నా, ఇంకా ఈ సమస్య నన్ను చంపేసిద్దని చెప్పి దేవుని మీద నమ్మకం ఉంచకుండా ఆ సమస్యను చూసి భయపడతాడు. అమ్మో, ఏదో అయిపోతుందని చెప్పి ప్రతి ఒక్క దాని గురించి భయపడతాడు. ఇది నమ్మని చెప్తున్నాడు దేవుడు. ఏంటంటే, నీకే సమస్య రాని ఆ సమస్యకి అడ్డుగోడగా నేను నిలబడతాను. నేను ఏదైనా సరే చేయాలంటే, ఏదైనా టచ్ చేయాలి అంటే, నేనేమన్నా చేయాలి అంటే ఫస్ట్ నన్ను దాటి రావాలి. నేను నీకు అడ్డుగోడగా కవచంగా నిలుస్తున్నాను, నేను రక్షించుకున్నావాడిని. యోబు చరిత్రను చూస్తే దేవుని పర్మిషన్ తీసుకున్నాడు వెళ్ళి సాతాను. అంటే ఒక రక్షింపబడిన వ్యక్తిని సాతాను శోధించాలి, శ్రమ పెట్టాలంటే దేవుని దగ్గరికి వెళ్ళి వాడు పర్మిషన్ తెచ్చుకోవాలి. మరి మనం ఏమనుకుంటాం అంటే, చేసిన ప్రతి ఒక్కటి సాతాను గాడి చేస్తాడు అనుకుంటాం. కానీ మన యొక్క సొంత క్రియల ద్వారా మనం చేసుకునేది. దేవుడు అంటాడు ఈనాడు, అల్ప విశ్వాసలాగా ఉన్నావా? లేదంటే సంపూర్ణంగా నీవు దేవుని మీద ఆధారపడి నీ సమస్యలు, నీ యొక్క శోధన, నీ యొక్క శ్రమ ప్రతి ఒక్క దాన్ని వదిలిపెట్టేసి దేవుడు చూసుకుంటాడనే అభయముతో నీవు ఉన్నావు, జ్ఞాపకం చేసుకో. అల్ప విశ్వాసం వల్ల కాకుండా సంపూర్ణ విశ్వాసము కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి నిత్య రాజ్యంలోనికి వెళ్ళి ఆయన నిత్యము స్తుతిస్తూ ఘనపరుస్తూ యుగ యుగములు స్తోత్రములు చేర్చుకుంటూ గడుపుదాం. అందరూ విశ్వాసంలో
ఎదగండి. ఆమెన్.